ఎవరది? రేయ్, రేయ్, ఆగు. రేయ్, ఆగురా. రేయ్. ఆశా, రాణి రాణి, ఏమైంది డాడీ? ఏమైంది? మీకేం కాలేదు కదా? అన్ని వస్తువులు కరెక్ట్ గా ఉన్నాయా? కరెక్ట్ గానే ఉన్నాయి డాడీ. ఏమైంది? దొంగ రాణి. దొంగ? అవునా సార్, నేను బాల్కనీలో నిలబడి ఉంటే ఎవడో దొంగ లోపలికొచ్చి నా కళ్ళ ముందే కాంపౌండ్ దూకి పారిపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ప్లీజ్. ఓకే ఓకే. దొంగ ఎంత సెక్యూరిటీ ఉండగా ఇలా వస్తాడు? మీరేదో పొరపడి ఉంటారు. అవునవును, అంతే అయి ఉంటుంది. అదేంటన్నది నేను కనిపెడతాను. మీరెళ్ళి జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి. ఏంటండి గొడవ? ఏం లేదు జెన్నీ, నువ్వు ప్రశాంతంగా నిద్రపో. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి పడుకోండి. కాలేజీ వెళ్ళేటప్పుడు నాతో చెప్పమని అన్నానా? వాడితో నేను ఎంతగానో చెప్పాను. చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. మీ నాన్నగారికి దొరికితే ఏమై ఉండేది? ఇక మీదటైనా నా మాట వింటే నీకు మంచిది, లేదంటే నీ ఇష్టం. సారీ ఆంటీ, ఇకపై మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. సరే, వెళ్ళి పడుకో. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళలేదు. మా వాళ్ళని చూడాలనిపిస్తోంది. దానికేంటి? కావాలంటే ఒకసారి వెళ్ళి చూసిరా. నేను వెళ్తే అక్కనెవరు చూసుకుంటారు? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి నిదానంగా రా. ఇదిగో. ఇది దారి ఖర్చులు కొంచుకో. ట్రావెల్స్ లో కారు చెప్తాను, కారులోనే వెళ్ళి కారులోనే తిరిగి వచ్చేసి. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళండి. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఏమీ అర్థం కావటం లేదు. అయినా ఇంత డబ్బు డాడీ ఎందుకు ఇవ్వాలి? నిన్న కూడా ఆయన నా దగ్గరికి ఎంతో ఆశగా వచ్చారు, కానీ నేను ఆయన్ని సంతోషపెట్టలేకపోయాను. ఆయన చాలా బాధతో, నిరాశతో వెళ్ళిపోయారు. మీరేం దిగులు పడకండి. ఇంకొన్ని రోజుల్లో మీరు మామూలు మనిషి అయిపోతారు.